ఏసొంటి గడియల ఆ రోజు డ్యూటీకి పోయిర్రో ఏమో గాని గా పాషమైలారం సిగాచి కంపెనీల మంటలు అంటుకొని మస్తు మందే జీవిడ్చిర్రు. ఇంకా మనుషుల కోసం దోలాడుతూనే ఉన్నారు. మా ఓళ్ళు ఎక్కడున్నారో చెప్పుర్రి చూపియుర్రి అని కంపెనీ ముంగట పబ్లిక్ పడిగాపులు కాస్తుర్రు. చిన్నగా లేదు పొర్రి వాళ్ళ గోస. ఎవలను కదిలిచ్చినా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుర్రు. ఆయనోళ్ళ జాడ తెలవక తల్లడిల్లిపోతుర్రు. చూడుర్రి మీరే. కొడుకు కనిపిస్తలేడని అయ్యవ్వలు, కట్టుకున్నోడు కనిపిస్తలేడని భార్య, అన్నగానొత్తలేడు తమ్ముడు కానొత్తలేడని అన్నదమ్ముండ్లు. ఇట్లా ఒక్కొక్కల కథ ఒక్కో లెక్కున్నది. అయినోళ్ళ జాడ తెలవక పాశమైలారం సిగాచి కంపెనీ ముంగట పగలనక రాత్రి అనక పానసరం పడుతున్నారు పబ్లిక్. 3 వద్దులు అవుతున్నా ఇంకా మనుషుల జాడ తెలుస్తలేదు. బండ్లు లోపలికి పోతున్నాయి, బయటకు వస్తున్నాయి. కాలిపోయిన మిషన్లు అవోటి ఓటి వేసుకుపోతున్నారు కానీ మనుషులు ఏమైనరో చెప్తలేరట. కొడుకు కానొత్తలేడనే రాందితోని ఓ తండ్రి పోలీసు వాళ్ళ ముంగట్నే నెత్తురు వచ్చేటట్టు తలకాయ బాదుకున్నాడు. ఎమ్మటే డాక్టర్లకు మతలబు చేస్తే వాళ్ళు వచ్చి పట్టి కట్టిండ్రు. అందరికి ఇట్లనే గోసరీలు తాండ్రు. ఎప్పుడు ఎవళ్ళొచ్చి ఏం చెప్తారోనని అక్కడనే చెట్ల కింద ఊకొని ఉంటున్నారు. ఎక్కడెక్కడికేంచో పక్క పోంటున్న రాష్ట్రాలకేంచి ఏపీ నుంచి వచ్చిండ్రు చాలా మంది. ఇప్పటిదాకా 38 మంది దాకా జీవిడ్చిండ్రని చెప్తున్నారు. అందులో 18 మంది పీనిగలను అయినోళ్ళకి ఇచ్చేసిండ్రాట. కడుమోళ్ళ సంగతి ఏందో చెప్తలేరట. అందుకే వాళ్ళు ఏమైనరో ఉన్నారా లేరా అనేది తెలియక ఆగమాగం అవుతున్నారు చాలా మంది. కంపెనీలకేంచి బయటకు వచ్చేటోళ్ళను లోపలికి పోయేటోళ్ళను అడుగుకుంటా అక్కడక్కడనే తిరుగుతాండ్రు. ఏపీకేంచి వచ్చిన వాళ్ళు కొంతమంది 3 దినాల సంది కంపెనీ కానే ఉంటున్నారట. ఏపీ సర్కారు వాళ్ళు మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలి అని కోరుతున్నారు. ఇంకో దిక్కు అసలు ఏమైంది ఏం కథ అని తెలుసుకొని ఇంకా సర్కారు వాళ్ళు కమిటీ వేసిండ్రు. గా కమిటీ ఆఫీసర్లు గురువారం కంపెనీ కాడికి పోయి అన్ని తీర్ల విచారణ చేసిండ్రు. ఆఖరికి ఏమని తేలుతారో మరిగా చూడాలి.